మిథున రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం మిస్ కాకండి. మే నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అసలు వదిలిపెట్టకండి. 4 ముఖ్యమైన మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? మీకు ఏ విధమైన రాజయోగం కలగబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీరెవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం వృత్తిపరంగా అనుకూలత అనేది కనిపిస్తుంది. తోటి వారితో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మీకు శుభాన్ని చేకూరుస్తుంది. ఈ రాశి వారు ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. తిరుగులేని ఆత్మవిశ్వాసంతో మీరు చేసే ప్రతి పని కూడా ఒక విజయగాథను రచిస్తుంది. గతంలో మిమ్మల్ని చుట్టుముట్టిన అడ్డంకుల చీకటి తొలగిపోతుంది. మీ విశ్వాసం ఒక బలమైన కోటలాగా మిమ్మల్ని గెలిపిస్తుంది. కాలంతో పోటీ పడుతూ మీరు చేసే ప్రతి పని కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. స్థిరమైన ఉద్యోగ లాభం మీకోసం వేచి ఉంది. కొత్త ప్రయత్నాలు మీ విజయానికి బాటలు వేస్తాయి. క్రమంగా మీరు ఉద్యోగంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. పదోన్నతులు మీ తలుపు తడతాయి. మీ సహోద్యోగుల నుండి అపారమైన ప్రోత్సాహం మీకు లభిస్తుంది. మీరు చేస్తున్న పనిలో అందరి సహాయ సహకారాలు కూడా అందుతాయి. 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. ఇదే విశ్వాసంతో పనిచేస్తే వ్యాపార సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు. వ్యాపార అభివృద్ధికి మీ స్థిరమైన నిర్ణయాలు ఒక దిక్సూచిత లాగా పనిచేస్తాయి. ఓర్పుతో పనిచేసి మీ యొక్క ఆశయాలన్నింటినీ కూడా చేరుకోండి. ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఒక నిష్ఠాతుడిలాగా వ్యవహరించాలి. మొహమాటం కారణంగా ఆర్థిక సమస్యలు అనేవి రావచ్చు. మీ అవసరాలకు తగినట్లుగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటే మేలు. పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శ్రీ లక్ష్మీ ధ్యానం మీ జీవితాన్ని వెలుగులతో నింపుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి అనుకూలత కనిపిస్తుంది. ఏ పని చేపట్టినా సరే విజయాన్ని వీరి సమయంలో చూడబోతూ ఉన్నారు. శనిదేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం కూడా ఈ మిథున రాశి వారిపైన సమయంలో ఉండబోతోంది. ఈ మిథున రాశి వారికి అనేక ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. ముఖ్యంగా శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా వీరికి చాలా బాగుంటుంది. కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు. ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు. ఆ సమయంలో మిథున రాశి వారి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అంతేకాదు రాహు విధి స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మీ యొక్క కుటుంబ సమస్యలకు పరిష్కారం కూడా ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. పిల్లల వైపు నుండి అనేక సమస్యలు అనేవి పరిష్కరింపబడతాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం మిథున రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఇక
కొత్త ఏడాది మిథున రాశి వారి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం చేత మీ సంబంధాల్లో కొంత దూరం కూడా పెరగవచ్చు. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితులు మీ ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు మిథున రాశి వారి పూర్తి జీవితం గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. మిథున రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటుంది. అవసరమైతే తన నమ్మిన వారిని ఇబ్బంది పెట్టగలిగే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరేజ్ వేసుకుని కానీ వీరు పనిని ప్రారంభించారు. చంచల స్వభావం వల్ల మొదలుపెట్టుకున్న కార్యాన్ని కూడా మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారంలోని చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపో, షార్ట్ హ్యాండ్, కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో అధికంగా కనిపిస్తాయి. చూస్తారు కదా, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.